న వృద్ధిర్బహుమంతవ్యా యా వృద్ధి క్షయమావహేత్ క్షయోపి బహుమంతవ్య యహ క్షయో వృద్ధిమావహేత్. ఒక కారు ఉంది, 25 ఏళ్ళు 30 ఏళ్ళు అయిపోయింది ఆ కారు కొని. ఇప్పుడు దానిని చక్కగా అలంకరించి, చక్కగా దానికి నీట్గా పెయింట్ వేసి, దానిని రేపొద్దున దీనిని ఒక బెంజ్ కార్ అంతటి రేంజ్లోకి తీసుకువెళదాము అనుకుంటే అది అయ్యే పనేనా? అంటే దాని యొక్క సహజమైనటువంటి శక్తిని కోల్పోయినటువంటి వస్తువు తర్వాత కాలంలో అద్భుతమైన ఫలితాలు ఇస్తుంది అని ఆశించకూడదు. తర్వాత కాలంలో మంచి ఫలితాలను ఇచ్చేటువంటి వస్తువు ఈ క్షణాన తక్కువలో ఉంది కదా అని తృణీకరించకూడదు. అంటే ఆ ఆ బేరీజు వెయ్యగలిగినటువంటి సమర్థత మనిషికి కావాలి. అంతేకాని కేవలము క్షణభంగురంతోటి నిర్ణయాలు తీసుకోకూడదు. శాశ్వతత్వము లేని నిర్ణయాలు తీసుకోకూడదు. ధృతరాష్ట్రుడు అంటున్నాడు, నాయనా, ఒకప్పుడు నీవు చెప్పావు, దుర్యోధనుడు పుట్టినప్పుడే నువ్వు చెప్పావు నాకు, ఈ ఒక్కడిని విడిచిపెట్టు 100 మంది వృద్ధిలోకి వస్తారు అని. ఈ ఒక్కడిని పట్టుకుంటే 100 మందిని కోల్పోతావని ఎప్పుడో చెప్పావు నాకు నువ్వు. ఇప్పుడు నువ్వు చెప్తున్నటువంటి ఈ నీతి వాక్యాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా పెద్దలు అంగీకరించినటువంటి విషయాలు ఇవన్నీ కూడా. కానీ నా మానసిక దౌర్బల్యము, నా మనో ప్రకోపము నన్ను నా బిడ్డని వదులుకునేలా చేయడం లేదు. యతో ధర్మస్తతో జయ. ఎటువైపు ధర్మం వెళుతుందో జయము అటే ఉంటుంది. ఇప్పుడు నా పరిస్థితి ఏమిటో అగమ్యగోచరంగా ఉంది నాయన అన్నాడు ఆయన. సూక్ష్మమైనటువంటి మాటను ఒక్క మాటలో చెప్పాడు విదురుడు. అతీవ గుణ సంపన్నః నజాతు వినయాన్వితః సుసూక్ష్మపి భూతానాం ఉపమర్ధముపేక్షతే. ఒక సద్గుణ సంపన్నుడు, ధర్మస్వరూపుడు అయినటువంటి వ్యక్తి తన జనాలలో ఉన్నటువంటి వారికి కించిత్ క్లేశమైనా సరే సహింపడు. నీ బిడ్డ వలన కలుగుతున్నటువంటి కించిత్ కష్టం ఏదైతే ఉందో ఆ కష్టాన్ని కూడా ధర్మరాజు వంటి సమర్థుడు ఉపేక్షించడు. నీ బిడ్డను మట్టు పెట్టడం ఖాయం, జాగ్రత్త. నీతి అడగకుండా చెప్పరాదు. అడిగినప్పుడు ఎదుటివాడు బాధపడతాడు కదా అని అబద్ధం ఆడరాదు. యో వై భేదనం శీలాస్తు సకామా నిస్త్రపాః శఠాః ఏ పాపా ఇతి విఖ్యాతాః సంవాసే పరిగర్వితాః. కొంతమంది ఉంటారు, తమ ఉనికిని కాపాడుకునేటందుకు, తమ ఉనికిని కాపాడాలనుకునేటందుకు వాళ్ళు ఏం చేస్తారంటే ఇద్దరి మధ్యన విరోధాన్ని పెడతారు. వాళ్ళకి ఎటువంటి లజ్జ ఉండదు. వాళ్ళకి ఒకరిని అవసరానికి ఎంత హీనానికైనా వాడుకుంటారు, ఎంత ప్రేమైనా నటించేస్తారు వాళ్ళు, ఎంతటి స్నేహమైనా నటించేస్తారు వాళ్ళు, ఎంతటి పాప పంపనైనా చేసేస్తారు వాళ్ళు. అలాంటి వారితో సహవాసం విడిచిపెట్టాలి. మన యందు భగవత్ శక్తి ఉందనుకోండి, అలాంటి వాళ్ళు మన ప్రమేయం లేకుండా వాళ్ళే దూరం అయిపోతారు. మన ప్రమేయం ఉండదు. వాళ్ళు మంచివాళ్ళు అనుకునేగా వాళ్ళతోటి సహవాసం చేసింది. మనం ఏం చేస్తాం, వాళ్ళతో స్నేహహస్తాన్ని మనం ఇంకా కోరుకుంటూనే ఉంటాం. కానీ వాళ్ళు మనకున్నటువంటి దైవ బలం చేత ఆ భగవంతుని అనుగ్రహంతో వాళ్ళంతట వాళ్ళే దూరం అయిపోతారు. అంతటి దైవభక్తి, అంతటి శక్తి మన దగ్గర ఉండాలి. అలాంటి వాళ్ళ యొక్క దుస్సావాసాన్ని మనం విడిచిపెట్టాలి. ఇక్కడ అద్భుతమైనటువంటి ఒక రోగాన్ని, మానసిక రోగి యొక్క ప్రవర్తనని సూచిస్తున్నాడు మనకి. ఈనాటి కాలంలో జనాలు ఎలా ఉన్నారంటే వాళ్ళ అవసరం కోసం స్నేహాన్ని, అవసరం కోసం ఇతరమైనటువంటి విషయాల్ని నటిస్తారు వాళ్ళు. అది తీరిపోయిన తర్వాత ఎదుటి వ్యక్తిని దోషిని చేయడానికి ఎంతైనా వెనకాడరు వాళ్ళు. అతి నీచమైనటువంటి ప్రవృత్తి కలిగిన వాళ్ళు వీళ్ళు. ఎదుటి వ్యక్తిని దోషిగా చూపించటం కోసం ఎంత నీచానికైనా దిగజారుతారు. అలాంటి వాళ్ళతోటి సమాజం నిండిపోయింది. ప్రతిరోజు చూస్తున్నాం. దాని ప్రస్తావన విదురునీతిలో వస్తుంది. అంటే మనం ఎంత అవగతం చేసుకుని ప్రవర్తించాలో ఆలోచించండి మీరు. అవి మనం పాటించకపోవడం వలననే కదా ఈ రోజున ఇంతమంది ఇన్ని కష్టాలు పడుతున్నారు అక్కడ వాళ్ళు. వాళ్ళ ప్రవృత్తిని అంచనా వేయగలిగినటువంటి ఆ మెలకువ మనకి మానసిక స్థితిలో ఉండాలి మనకి. చూడండి,
యతతే చాపనాదాయ యత్నమారభతే క్షయే అల్పేప్యపకృతే మౌఖాత్ నత న శాంతిమధిగచ్చతి. అతి నీచమైన ప్రవృత్తి కలిగిన వాడు తాను మంచివాడునని చెప్పుకునేటందుకు గాను ఎదుటివాడి మీద అపనిందలు వేసి తన ఉనికిని నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తాడు. ఎదుటివాడి యొక్క నాశనానికి ప్రయత్నం చేస్తాడు. నిర్లజ్జగా ప్రవర్తిస్తాడు. వాడికి సిగ్గు ఉండదు వాడికి. అంటే అక్కడ అది లింగభేదంతో పక్కన పని లేదు మనకి. వాళ్ళకి సిగ్గు ఉండదు. వాళ్ళకి మోహంతో స్వల్పమైనటువంటి అపకార్యము వాళ్ళకి జరుగుతుంది అన్నా కానీ వాడి మనస్సు శాంతించదు. 10 మందిలో దుష్టుడిగా చూపించడానికి ప్రయత్నం చేస్తాడు. మొహం చాటు వేసుకుంటాడు. ఎందుకంటే ధైర్యం ఉండదు వాడికి మొహం చూపించేందుకు. వాడికి ఆ ధైర్యం ఉండదు. తప్పు చేశాడు కదా. వాడి మనస్సు చేసేసిన అంతర్లీనంగా అంతరాత్మ ఒకటి ఉంటుందిగా, దానికి సిగ్గు ఉంటుందిగా. అదనమాట ఇక్కడ. జ్ఞాతయో వర్ధనీయాస్తైః య ఇచ్ఛన్త్యాత్మనః శుభం కులవృద్ధిం చ రాజేంద్ర తస్మాత్ సాధు సమాచర. కాబట్టి ఓ రాజా, ఒక వ్యక్తి ఎవరిని సముపార్జన చేసుకోవాలి, ఎలాంటి వాళ్ళని తాను తన చుట్టుపక్కల ఉండేటట్టుగా పెంచుకోవాలి, ఎలాంటి వాళ్ళతోటి సహవాసం చెయ్యాలి అంటే, ఎవరైతే తనను కాపాడతారో, ఎవరైతే తన మేలు కోరతాడో, ఎవరైతే తన వృద్ధికి సరిపడా సహకారాన్ని అందిస్తాడో, అలాంటి వాళ్ళని తన చుట్టుపక్కల ఉంచుకునేటందుకు, అలాంటి వాళ్ళతోటి సహవాసం చేసేటువంటి ప్రయత్నము ఒక రాజు చెయ్యాలి. ఆ విధముగా తన పరివారం ఎప్పుడైతే సత్సాంగత్యంతో నిండి ఉంటుందో, అతని ఆలోచనలు కూడా ఆ సహవాసము యొక్క ఫలితముగా అది ఒక సన్మార్గముతోటి సత్సంగానికి అది దారి తీసేటట్టుగా తనని తాను మలుచుకోవాలి ఓ మహారాజా. ఎందుకు దుర్యోధనుడు నాశనమయ్యాడు? దుష్ట చతుష్టయం యొక్క ఆలోచన సరళి తప్ప ఇంతమంది చెప్పిన మేలు అతనికి బుర్రకెక్కనివ్వకుండా నలుగురు అతని చుట్టుపక్కల నిలబడి ఆపేశారు అతను. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటి వాళ్ళని నువ్వు సముపార్జన చేసుకోవాలి.